హలో, టుడే మేము ఈరోజు బెల్జియం మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మేము ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాము, బట్ మీకు చూపించాలని స్ట్రీట్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా సేల్ చేస్తారు, మనం స్టాల్ పెట్టాలంటే దాని ప్రొసీజర్స్ ఏంటి, ఎలా సేల్ చేయాలి, ఎలా కొనుక్కోవాలి అంటే మొత్తం ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఐటమ్స్ సేల్ చేస్తారో మనం చూద్దాం. మనం ట్రామ్ ఎక్కి వెళ్ళాలి. ఓకే. హలో ఫ్రెండ్స్, స్టార్టింగ్ మీకు వీడియోలో చెప్పినట్టు ఈ స్ట్రీట్ మార్కెట్స్ని ఫ్రెంచ్లో ప్రో కాన్స్ అంటారు. అంటే ఫ్లీ మార్కెట్స్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్స్. ఓకే, సో ఇలా ఎవరైనా ఈ కమ్యూనిటీలో అంటే ఈ మున్సిపాలిటీలో రెసిడ్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తారు. కొన్నిసార్లు ఇలా వీకెండ్స్ పెట్టుకోవచ్చు. సో వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది 1 month ahead. సో అందులో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యాక వన్స్ ఒకసారి స్లాట్ కన్ఫర్మ్ అవుతే వీళ్ళు €15 పే చేస్తారు. 3 meters ల్యాండ్ ఇస్తారు, దానికి €15 అంటే మన కరెన్సీలో అరౌండ్ ₹1,300 పే చేస్తారు. పే చేశాక వాళ్ళకి స్లాట్ కన్ఫర్మ్ చేస్తారు. సో దాంట్లో వాళ్ళు ఏమైనా సేల్ చేస్తారు, క్లాత్స్, మెషినరీస్, ఎలక్ట్రానిక్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 2 days ఇస్తారు టైం, వీకెండ్స్ సాటర్డే అండ్ సండే. సో వాళ్ళ ఆ 2 daysని యూటిలైజ్ చేసుకొని అన్ని థింగ్స్ ఇట్లా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు అన్ని థింగ్స్ తీసుకొని వచ్చి సేల్ చేస్తారు. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ వాళ్ళకి, అఫ్కోర్స్ కొనే వాళ్ళకి. ఎందుకంటే ఈ మార్కెట్లో పేరుకి సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనే కానీ మనకి ఆల్మోస్ట్ 20-30% న్యూ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. వాళ్ళు ఎప్పుడు యూజ్ చేయకుండా తీసుకొచ్చి అలానే సేల్ చేస్తారు. అండ్ ఈ మార్కెట్స్ మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూసి ఉంటారు. సో నాట్ ఓన్లీ ఇన్ బెల్జియంలోనే కాదు, వేరే కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో కూడా ఫ్లీ మార్కెట్స్ వెరీ ఫేమస్. చాలా షాపింగ్ చేసాం. సో ఫాలో మీ. సో ఫైనల్గా అంతా స్ట్రీట్స్ తిరిగాక కొంచెం షాపింగ్ చేసాము. తర్వాత అద్దెకి సాండికి ఆకలి అంటే రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం ఫుడ్ తిని, అది కవర్ చేయలేదు, వీడియో తీయలేదు. సో అలా పార్క్లోకి వెళ్ళి కొంచెం చిల్ అయ్యి అలా టైం స్పెండ్ చేసాం. అలా వీకెండ్ చూస్తూ అయిపోయింది. సో స్టే ట్యూన్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.